బుమ్రా సూపర్ ఓవర్ వేసినప్పుడు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బుమ్రా భయ్యాను తప్పుదారి పట్టించి ఫోర్ల తర్వాత ఫోర్లు, సిక్సర్ల తర్వాత సిక్సర్లు బాదారు. సూపర్ ఓవర్ లో మొదటి 2 బంతులను బుమ్రా చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఆ 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ 3వ బంతికి విలియమ్సన్ ప్రమాదకరమైన పికప్ షాట్ కొట్టాడు. అది 6 గా మారుతుంది. 4వ బంతికి బుమ్రా యోర్కర్ మిస్ అయ్యాడు మరియు లో ఫుల్ టాస్ పడగానే విలియమ్సన్ 4 కొట్టాడు మరియు ఆ ఓవర్ చివరి బంతికి బుమ్రా మళ్లీ 4 ఇచ్చాడు. దీనితో బుమ్రా ఆ సూపర్ ఓవర్ లో 17 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు ఇండియాకి ఆ మ్యాచ్ గెలవడానికి ఒకే ఓవర్ లో 18 పరుగులు అవసరం. కాబట్టి రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు వచ్చారు. రోహిత్ మొదటి బంతిని బాగా కనెక్ట్ చేయలేకపోయాడు మరియు 1 పరుగు తీసుకొని వేగంగా పరిగెత్తి 2వ పరుగు తీసుకునే ప్రక్రియలో అవుట్ అవుతూ తప్పించుకున్నాడు. తరువాత 2వ బంతి కూడా సరిగ్గా కనెక్ట్ కాలేదు మరియు దాని నుండి 1 పరుగు మాత్రమే వచ్చింది. ఇప్పుడు 3వ బంతికి కేఎల్ రాహుల్ అద్భుతమైన 4 కొట్టాడు. ఇప్పుడు 2 బంతుల్లో 10 పరుగులు అవసరం. ఈ మ్యాచ్ లో ఇండియా సులభంగా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ 5వ బంతికి రోహిత్ శర్మ స్లాట్ లో వచ్చిన బాల్ ని స్టేడియం బయటకు కొట్టాడు. ఇది చూసి అందరి ఉత్సాహం రెట్టింపు అయింది. ఇప్పుడు 1 బంతికి 4 పరుగులు అవసరం. బట్ రోహిత్ శర్మ మళ్లీ చివరి బంతికి 6 కొట్టాడు. దాని వల్ల ఇండియా ఈ ఓడిపోతున్న మ్యాచ్ ను సులభంగా గెలిచింది.